కుమారులతో కలిసి మీ కుమారుని యొక్క మాటలలోని మాధుర్యాన్ని, అలాగే మీరు చేసిన క్రియలలోని వాస్తవాన్ని గ్రహించుటకు ప్రయత్నించుచుండగా మా మనోనేత్రాలు వెలిగించండి. మమ్మల్ని, మా విశ్వాసాలను బలపరచండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన పాఠ్యభాగంలోని అంశం లోకానికి తెలియని యేసు పుట్టుకలోని యథార్థాలు, అపార్థాలు. లోకానికి తెలియని అని ఎందుకన్నాం అంటే, లోకం మొదటి నుంచి గురుడితనంతో ఉంది గనుక, మొదటి నుంచి అపార్థం చేసుకుంటూనే ఉంది గనుక, విషయం వాళ్ళకి అర్థం కావటం లేదు కనుక అర్థం కాని వారికి అర్థమయ్యేటట్లుగా, వారి మనస్సుల్లో ఉన్న అపార్థాలను తొలగించే విధంగా బైబిలులోని యథార్థమైన విషయాలను వ్రాయించడానికి దేవుడు చేసిన సంకల్పాన్ని బట్టి ఇదిగో ఇప్పుడు మనం వాటిని పరిశీలిస్తున్నాం. ప్రపంచం ఎక్కడైతే తప్పుగా భావిస్తుందో దానిని సరిచేయటం అనేది క్రైస్తవులుగా, విశ్వాసులుగా నమ్మిన మన మీద దేవుడు ఆ బాధ్యతను పెట్టాడు. కనుక మనం దేనినైతే నమ్మామో, ఎవరినైతే రక్షకునిగా అంగీకరిస్తున్నామో, ఏ గ్రంథాన్నైతే పవిత్ర గ్రంథంగా భావించి ధ్యానిస్తున్నామో, దానిలో నిక్షిప్తమైన విషయాలను ఈ ప్రపంచానికి తెలియపరచాల్సిన విషయం. ఇది కేవలం ప్రకటించటం మాత్రమే కాదు, కానీ ప్రకటనతో పాటు వారిని ఒప్పించే విశేషమైన బైబిల్ జ్ఞానము అని చెప్పాలి. ప్రియులారా, ఇక్కడ యేసు పుట్టుకలో అనగానే ఆ మహానుభావుడు పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి ఆయన వచ్చాడు. ఆయన రాకి ఒక విచిత్రం. ఇప్పటివరకు డాక్టర్ సంతోష్ గారు మాట్లాడిన మాటల్లో యేసుక్రీస్తు వారి రాక అందరి వంటిది కాదది. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైన వాడు. ఒక గొప్ప కార్యార్థమై భూమి మీదికి అవతరించిన యుగ పురుషుడు, శకపురుషుడు అని చెప్పాలి ఆయన కోసం. కనుక ఆయన పుట్టుకలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన పుట్టుకలో చాలా ప్రత్యేకతలు. ఎంత గొప్ప ప్రత్యేకతలు అంటే, నిజంగా ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులు ఒక మహానుభావుడు పుట్టాడు అని నక్షత్రాలను బట్టి తెలుసుకోగలిగి రాగలిగారు అంటే, ఈ ఖగోళంలోనే ఒక అద్భుతం జరిగింది. ఈ ఖగోళంలోని తన కుమారుని రాకను గూర్చిన ఒక గుర్తు, ఒక సాక్ష్యం దేవుడు పెట్టాడు అని మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చి హేరోదుతో ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళు, మేము తూర్పుని ఏం చూసాము అని వాళ్ళు అంటున్నారండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా ఒక మహానుభావుడు పుట్టాడంట. తూర్పు దిక్కున, అంటే సూర్యుడు ఎక్కడైతే పొద్దు పొడుస్తాడో, ఉదయిస్తాడో ఆ దిక్కునే మేము చూచాము ఆ నక్షత్రాన్ని. తూర్పున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎందుకంటే ఖగోళంలోని మరి వింతలు ఎప్పుడు పడితే అప్పుడు జరగవండి. అంటే ఖగోళంలో సంభవించబోయే వాటికి, భూమి మీద మనుష్యులు పుట్టబోయే వాటికి దేవుడు ఏదో అవినాభావ సంబంధం పెట్టాడు. అంటే సూచన ప్రపంచ ప్రజలందరికీ తెలియాలి కదా. మరి ఆ రోజు ఇటువంటి సమాచార వ్యవస్థ లేదుగా. టెలివిజన్ ఛానల్స్ లేవు, రేడియోస్ లేవు,
ఏమండి, వార్తాపత్రికలు లేవు. మరి ఎలా మిగతా ఇతర దేశాల్లో ఉన్న ప్రజలకు ఎలా తెలుస్తుంది? అందరికీ కనిపించేది ఆకాశం. ఏమండి, అందరూ చూచేవి నక్షత్రాలు. కనుక ఒక కారణజన్ముడుగా తన కుమారుడు పుట్టబోచున్నాడన్న విషయాన్ని యావత్తు ప్రపంచ ప్రజలకు చెప్పాలి అంటే ఆయన ఒక విచిత్రాన్ని, ఆయన ఒక గొప్ప సూచనని ఆకాశంలోనే పెట్టాలి. కనుక ఆయన రాక ఒక నక్షత్రం ఉదయించింది. అపార్థం చేసుకునేవాళ్ళు, లేదంటే బైబిల్ని అవమానకరంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఏమంటారంటే, మీ బైబిల్ కోసం మీరు గొప్ప చెప్పేసుకుంటారండి, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వచ్చేసిందటండి, మీ బైబిల్లో మీరు రాసేసుకున్నారండి, దాన్ని ఇప్పుడు పుట్టిన మేమెందుకు నమ్మాలి అని ప్రశ్నించవచ్చు. కానీ చరిత్రను ఎవ్వరూ కాదనలేరు. ఏమంటే మన దేశాన్ని మొఘలులు పరిపాలించలేదు అని మనం అనగలమా? అనలేము. ఎందుకంటే మొఘల సామ్రాజ్యం మన దేశాన్ని పాలించింది అనడానికి ఎన్నో ఆనవాళ్ళు, ఎన్నో చరిత్ర పుటలు, ఎందరో చరిత్రకారులు రాసిన గ్రంథాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఉండబట్టే బాబర్ ఉన్నాడని, అక్బర్ ఉన్నాడని, ఏమండి ఇలా షాజహాన్ ఉన్నాడని, ఔరంగజేబ్ ఉన్నాడని, గజనీ ఉన్నాడని, గోరీ ఉన్నాడని, ఇలా వీళ్ళందరి చరిత్రలో మనం మన పాఠ్య పుస్తకాలలో మనం చదువుకుంటున్నాము అంటే కారణం వారు ఈ దేశాన్ని పాలించారు అనడానికి సాక్ష్యాధారాలు ఇప్పటికీ ఉన్నాయి కదా. ఉంటేనే కదండి చరిత్ర అవుతుంది అది. రైట్. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టారు అనడానికి బైబిల్లోనైతే నక్షత్రం ఉదయించింది అన్నారు. ఇంతకీ అప్పుడు యేసు ప్రభు పుట్టినప్పటికీ చొక్కొచ్చిందా? ఏమండి, ఈ ప్రశ్న ఉండి ఉంటుంది. అయితే వచ్చింది అని చూపించే సాక్ష్యం, ఆధారం తెర మీద చూస్తారు. ఇప్పుడు మీరు చూపించండి ఒకసారి తెర మీద. ఏం కనబడుతుంది మీకు తెర మీద? చూసారా? ఒక పురాతనమైన నాణ్యము అంటారు దాన్ని. ఇప్పుడైతే మన నోట్లు వచ్చేసాయండి, కానీ మా చిన్నప్పుడు కాలంలో రూపాయి బిళ్ళలు, ₹10 బిళ్ళలు, పావలా, 10 పైసలు, 20 పైసలు ఉండేవండి. ఇప్పుడైతే లేవు చిల్లర. కానీ నాణ్యాలు ఉండేవి. అచ్చు యంత్రం రాకముందు, కాగితం కనిపెట్టబడక ముందు మరి అందరూ మార్చుకోవడానికి ఏం కావాలి? నాణ్యాలే. ఏమండి, మరి పూర్వకాలంలో నాణాలు, ఇది ఎవరి నాణ్యం అనుకుంటున్నారు? ఎడమవైపు చూసారు ఒక బొమ్మ ఉంది. ఏమండి, అది ఎవరిదో కాదండి, సీజర్లు ఎవరు? కైసరు అంటారు. కైసర్ ఔగుస్తున్నాడు, కైసర్ తిబురున్నాడు, ఏమండి, కైసర్ క్లాడియస్ ఉన్నాడు, ఇలా చాలా రకాలైన సీజర్లు ఉన్నారు. అంటే రోమా ప్రభుత్వం ప్రపంచానంతటినీ పరిపాలించిందండి. రోమా రాజరికపు వ్యవస్థ. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? రోమా ప్రభుత్వ కాలంలోనే పుట్టాడు. అవునా? ఇది ఎవరో కాదనలేరు. రోమా ప్రభుత్వమే లేదండి అని చెప్పగలరు ఎవరైనా? ఉంది. మరి రోమీయులు ఏం చేశారు? నాణాలు ముద్రించుకున్నారు. మరి ఆ నాణాలు కుడి చేతి వైపు మనకు కనబడుతుంది చూసారా? ఏంటది? గొర్రెపోతు. రోమా ప్రభుత్వం కూడా వాళ్ళు గొర్రెపోతుని వాళ్ళు ముద్రించుకునేవాళ్ళు. యువతల వైపు ఉన్నది రాజు అయితే, అవతల వైపు ఉన్నది గొర్రెపోతు. సరే, ఈ గొర్రెపోతులో ఏముందండి అనుకున్నారా? కాదండి, ఆ గొర్రెపోతు దగ్గర ఇంకేం కనబడుతుంది మీకు? ఒక స్టార్, నక్షత్రం. ఏమంటే నక్షత్రాన్ని ఏమంటే ఎవరైనా అలాగే కదండి వేస్తారు. చిన్నప్పుడు మన బడుల్లో చుక్క వేయండి అంటే అన్ని పక్కల గీతలు పెట్టేసేవారు చుక్కలు. ఆ రోజు నాణాన్ని ముద్రించినప్పుడు, ఏమండి, ఆ నాణాలను ముద్రించినప్పుడు ఎందుకు ఆ నాణాన్ని ముద్రించారు? ఏదైనా చరిత్రలో గొప్ప విషయం జరిగితేనే నాణాల రూపంలో దాన్ని దించేవాడు. ఏమండి, ఏదైనా గొప్ప సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటనను బట్టి, ఆ వ్యక్తులను బట్టి ఆ వ్యక్తుల బొమ్మలు వేసేవారు. మన నాణ్యాల మీద మరి గాంధీ మహాత్ముడు ఉండేవారు. తర్వాత ఒకప్పుడు మన పార్లమెంట్ భవనం ఉండేది. అంటే గుర్తింపతగినవన్నీ కూడా నాణ్యాల మీద మనం ముద్రించుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏం ముద్రించబడిందండి? నాణ్యాల మీద. ఎందుకు కంగారు పడిపోతున్నారు?
నాణం మీద కూడా ఒక చుక్కను ముద్రించారు అంటే అంటే ఆ కాలంలో ఏదో అన్ని చుక్కలు అంటే బోల్డు చుక్కలు ఉన్నాయి, కోట్ల కొలది చుక్కలు. ఒక నాణాన్ని మీద స్పెషల్గా ఒక నక్షత్రాన్ని ముద్రించారు అంటే ఏదో వింత జరిగింది అనడానికి బైబిల్ చెప్పే సాక్ష్యం కాదు. ఒరే నాణ్యం చెబుతుంది, ఒరే పిచ్చోడా. ఏ నాణ్యం అది? ఏమండి, 10 సంవత్సరాల క్రితం నాణ్యం కాదు అది, 100 సంవత్సరాల క్రితం నాణ్యం కాదురా ఒరే వెర్రిబాగులోడా. ఎప్పుడుది? 2000 సంవత్సరాల క్రితం. నాణ్యాలు పాడవు కదండి. నాణ్యాలు మట్టిలో ఉన్నా సరే పాడైపోతాయండి, భద్రంగా ఉంటాయి అవి. అందుకే చూసారా, మట్టి పట్టేసి కిలుం పట్టేసినట్టుగా ఉన్నా సరే అది కనబడుతుంది. ఏమండి, ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, మీకు ఏం కనబడుతుంది అక్కడ? చూసారా, ఇక్కడ కూడా ఒక చుక్క కనబడుతుంది. అంటే వాళ్ళ నాణాల మీద చుక్కలు ముద్రించారు అంటే ఏదో ఖగోళంలో చుక్కకు సంబంధించిన ఒక అద్భుతం జరిగింది. అంటే వాళ్ళు ముద్రించిన నాణానికి, బైబిల్లో యేసుప్రభు పుట్టుకకు సంబంధించిన ఉదయించిన నక్షత్రానికి ఎవడండి సంబంధం లేదని చెప్పగలడు? ఏమి యేసుప్రభు పుట్టినప్పుడు చుక్క పుట్టేసిందట, మీరు బైబిల్లో గొప్పగా రాసేసుకున్నారట. రే, బైబిల్ తప్పులు తడిక కాదురా, కల్పిత పుస్తకం కాదురా, మనిషి ఊహించి చెప్పినది కాదురా. మరి ఎలా చెప్పబడింది బైబిల్? దేవాది దేవుడు మహాజ్ఞానముతో పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాయబడింది. నేను చెప్పానుగా, కూడబలుక్కుని రాసిన గ్రంథం కాదు బైబిల్. మార్చేయండి ఇప్పుడు. కనుక ఇవి ఆధారాలు, వీటిని రుజువులు అంటారు, సాక్ష్యాలు అంటారు. ఇది యథార్థం. ఆ కాలంలో వాళ్ళ నక్షత్రాన్ని వాళ్ళ నాణాల మీద ముద్రించుకున్నారు అంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఖగోళంలో ఒక వింత జరిగింది, అది నక్షత్రం. అది తూర్పు దేశాల వరకు కనిపించింది అంటే ఏమంటే సూర్యుడు మొత్తం భూమి అంతా కనబడతాడా? సగభాగం అంతా కనబడతాడండి. మరి భూమి అంతటికి కనబడే ఒక ప్లేస్ ఉందండి. ఏంటో తెలుసా? అది ఏంటో చెప్పగలరా? నార్త్ స్టార్ అంటారు. తెలుసా మీకు? ఉత్తర దిక్కున ఉన్న నక్షత్రం నార్త్ స్టార్ అంటారు. అది భూమి మీద ఎక్కడ ఉన్నా ఎందుకంటే ఉత్తరం పైన కదా ఉంటుంది ఉత్తర దిక్కు, ఆ ఉత్తర దిక్కున ఉంటుందండి నక్షత్రం. ఆ చుక్క భూమి మీద అన్ని ప్రాంతాల మనుషులకి కనబడుతుందండి. కనుక అలాంటి ఒక చుక్కను దేవుడు తన కుమారుని పుట్టుకలో రప్పించాడు అంటే ఏమండి, యేసుప్రభు పుట్టుక జరిగిందంటారా, జరగలేదంటారా? ఏమంటే ఒక పుట్టలేని వ్యక్తి, భూమి మీదకి అసలు జన్మే జరగలేని వ్యక్తి పేరు మీద శకం ఎందుకు ఆరంభం అవుతుందండి? ఒకడు అంటాడు యేసుప్రభు పుట్టలేదే అంటారు, ఒకడేమో యేసుప్రభు కల్పిత పాత్ర అండి అంటాడు. ఏమంటే కల్పిత పాత్ర అయితే ముందు కనిపించే సాక్ష్యం ఏంటి? కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాన్ని ఎవరండి కాదనగలరు? ఇప్పుడు తాజ్మహల్ ఉందండి, షాజహాన్ లేడని ఎవడని చెప్పగలరా? కళ్ళ ముందు అంత చక్కగా పాలరాయితో కట్టబడిన పెద్ద సమాధి కనబడుతుంటే ఎవడండి షాజహాన్ లేడని చెప్పగలడు? అది సాక్ష్యం, అది రుజువు, అది ఆధారం. షాజహాన్ మీరు నేను చూడకపోవచ్చు, కానీ చరిత్రలో రాయబడిన చరిత్రకి, కళ్ళ ముందు కనిపిస్తున్న వాటికి అవి నిదర్శనాలు, సాక్ష్యాలు అంటారు దాన్ని. కనుక యేసు పుట్టాడు అన్నది నిజం. ఆ పుట్టిన వ్యక్తి గొప్పవాడు కాబట్టే ప్రపంచ ఖ్యాతి గడించాడు. అసలు వ్యక్తే పుట్టకుండా ప్రపంచం అంతా ఎలా గుర్తిస్తుందండి ఆయన్ని? ఒక జాతిపిత మహాత్ముడు పుట్టాడు కనుకనే దేశం అంతా కూడా ఆయన్ని గౌరవించింది. ఒక అబ్రహాం లింకన్ అమెరికాలో పుట్టాడు కనుక అమెరికా ప్రజలే కాదండి, దేశంలోని మాత్రమే కాదు, ప్రపంచంలోని దేశాల వారు కూడా అబ్రహాం లింకన్ గుర్తించారు. ఇలా చాలా మంది ప్రపంచమంతా గుర్తించిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచమంతా గుర్తించిన వాళ్ళలో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. మరి పుట్టలేదని ఎలా అంటావయ్యా? అబద్ధం అని ఎలాగంటావయ్యా? అంటే ఇలా అనేవాళ్ళందరూ ఏంటనమాట? అసూయతో. వాడికి ఏదో మనసులో కోపం ఉంది. నక్కట ద్రాక్ష పండు చెట్టు పక్క చూసిందట, ఎగిరింది ఎగిరింది ఎగిరింది. ఏమండి, పాపం ద్రాక్ష పళ్ళు దానికి అందలేదు. చిన్నప్పుడు మనం నీతి కథలు చదువుకున్నాం కదా.
అప్పుడు ఆ అందని ద్రాక్ష పండ్లను చూచి ఆ నక్క ఏమనుకుందట, ఈ పళ్ళు ఎవడ తింటాడు, లేదా పొల్లని పళ్ళు అనుకుని పోయిందట. అంటే దీని పంటికి అందనంత మాత్రాన పళ్ళు పులుపా? నీ పంటికి రానంత మాత్రాన ద్రాక్ష చెట్టుకున్న పళ్ళు పులుపు అని చెప్పడానికి నువ్వెవరు? జిత్తులు మరి నక్క. అది చిన్నప్పుడు పిల్లలకి నీతి పాఠం. మరి ఇప్పుడు యేసు ప్రభువును గూర్చి నీకు తెలియనంత మాత్రాన, బైబిల్ గూర్చి నీకు ఎటువంటి అవగాహన లేనంత మాత్రాన ఆ బైబిల్ అంతా ఒక తప్పుడు పుస్తకం, ఆ యేసు ప్రభు ఒక అబద్ధాల వ్యక్తి అంటున్నావు అంటే నువ్వు ఎవడనమాట సమాజంలో? మీకు అర్థమైపోయి ఉంటుంది. అందని ద్రాక్ష పళ్ళు అందని నక్కకి, ఏమండి పళ్ళు ఊడిపోయిన ఈ ముసలి నక్కకి ఏ తేడా లేదు. ఇది గుంట నక్క, అది ఒరిజినల్ నక్క. ఏమండి? కనుక ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు, నీచులైన వారు, సహించలేని వారు కొంతమంది ఉంటారండి సమాజంలో. కొంతమంది కాదండి, చాలా మంది ఇలాగ ఉంటారు. ఎదుటి వ్యక్తి మంచి బట్టలు వేసుకున్నారు అనుకోండి, చూసి కొంతమంది అయితే అబ్బాయి ఎంత బాగున్నారండి చక్కగా హృదయపూర్వకంగా చెప్తారండి. మరి కొంతమంది చాలే నువ్వు వేసావు కానీ ఇంకా మాకేం లేనట్ట ఏంటి అలా అనుకుని అసూయపడే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది దీని చేతులు ఎప్పుడు ఇరిగిపోతాయి, బంగారు గాజులు వేసుకున్నందుకు, దీని మెడ ఎప్పుడు ఇరిగిపోద్దు, ఈయన బంగారు నగలు వేసుకున్నందుకు అని శాపనార్థాలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళంతా ఏ జాతికి చెందిన వాళ్ళు? ఈ గుంటనక్క జాతికి చెందిన వాళ్ళుగా మనం అనుకోవాలి. కనుక ఇప్పుడు బైబిల్ మీద రాళ్ళు రువ్వేవాళ్ళు, బైబిల్పై అపార్థాలను ప్రజల మధ్య గుప్పించేవాళ్ళు, ఏదో సోషల్ మీడియా ఉందని, ఏమండి ఏదో ఒక 20,000 రూపాయలు సెల్ల పట్టుకొని కొంత డబ్బుతో నెట్ వేయించేసుకొని ఏదో మా కెమెరా ముందుకు వచ్చేసి వీడిది ఒక ఛానల్, ఏమండి ఇలా ప్రతివాడు కూడా తన సోది, ఏమండి అందులో యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎంత దారుణంగా మారిపోయిందంటే, ఎవరో ఎక్కడో తెలియకపోయి ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు, పచ్చి పల్లెటూరు ప్రాంతంలో ఉన్నా సరే వాళ్ళు చేసే వ్లాగ్స్ను ప్రపంచం అంతా చూస్తున్నారండి. ఏమండి ఆడు చేపలు పట్టడం చూస్తున్నారు, చేపను తోవడం చూస్తున్నారు, ఆ చేపల కూర వండడం చూస్తున్నారు, ఏమండి బరిలు గాయడం చూస్తున్నారు, ఆ పేడతో ఎలా పిడకలేస్తున్నారో చూస్తున్నారు. ఎందుకంటే జనాలకు పనిపాటు లేదు. ఆడు డబ్బుల కోసం ఏదో చేయాలని వాడు చేస్తున్నాడు, పనిపాటు లేక అందరినీ కూడా చూడాలని ప్రజలు ఆశపడుతున్నారు. కనుక సమాజం అలా మారిపోయింది. కనుక దీన్ని అదునుగా తీసుకొని ఏదో మొత్తానికి వీడియోలో ఏదో వ్లాగ్ చేస్తే, లేదంటే ఏదో ఒక పనికిరాని మాట ఒక మంచి వ్యక్తి మీద బురద చెల్లితే, ఒక పెద్ద వ్యక్తిని అన్నప్పుడే కదండి మనల్ని గుర్తిస్తారు. ఏమండి ప్రపంచమే గుర్తించిన వ్యక్తిని అన్నా అనుకోండి, వీడెవడో సంతలో చింతపండు అనుకుంటారు. కానీ యేసుప్రభు అంటే ఆయన ఒక శకపురుషుడు. కాలాన్ని విభజించడానికి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ప్రపంచం గుర్తించింది. అలాంటి గొప్ప వ్యక్తి మీద బురద చెల్లి వీళ్ళు ఏదో గొప్పవాళ్ళుగా మారిపోదాము అని ఒక దుర్మార్గపు ఆలోచనతో వీరున్నారు అని మర్చిపోకండి. అయితే ఇలాంటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వాళ్ళు యేసు ప్రభువు పుట్టుకను గూర్చి నక్షత్రం కోసం ఇప్పుడు చెప్పాం అనుకోండి, ఇక నోరు మూసుకుంటాడు, ఏం మాట్లాడు. ఎందుకంటే సాక్ష్యం ఉంది కదా, నాణ్యం ఉంది. నేను నాణ్యం చూస్తానన్నాను అనుకోండి, అయితే నువ్వు అర్జెంటుగా మనం ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి కాబట్టి నీకు ఒక టికెట్, నాకు ఒక టికెట్, వీసా అవన్నీ రెడీ చేసుకుని వస్తే నేను తీసుకెళ్ళి నాణ్యం చూపిస్తాను. లేదా మనకెందుకు ఆ బాధ? నేను నమ్మను, నాణ్యం లేదు అన్నాడు అనుకోండి, షటాప్ అని చెప్పాలి వాడుతాను. నాణ్యం ఉందరా? ఎక్కడుంది? ఏమండి బ్రిటన్లో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది, మ్యూజియంలో ఉంది. నువ్వు చూపించాలంటే నాకేం కర్మ, నేను నమ్ముతున్నాను. నేను చూడన్నా నువ్వే కదా అంటున్నావు. కనుక డబ్బులు కూడా పెట్టుకుని రా, నీకు నాకు కలిపి టికెట్ ఒక 50,000 ఏమంటే ఒక పక్క 1,00,000, అట్టించి ఒక 50,000 2 లక్షలు, వీసాకు ఒక 25,000. మరి అక్కడ మనం ఉండడానికి లాడ్జీకి దీనికి ఒక 75,000, మొత్తానికి 3 లక్షలు నువ్వు సిద్ధం చేసుకుని వస్తే నాణ్యానికి చూపిస్తాను ఉందో లేదు. మరి వాళ్ళకి అలాగే చెప్పాలి. కనుక మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి చాలా తెలివిగా సమాధానం చెప్పాలి. అందుకే ఎంతసేపు మనం తెల్లబట్టలు వేసుకుని పావురాల్లాగా మాయకులుగా ఉంటే అలా యేసుప్రభు ఏమన్నాడు, ఒరే నాన్న ఎప్పుడు పావురాల్లో ఉండకండిరా, ఎవడో కేట్ల పడితే కొట్టేస్తాడు మిమ్మల్ని, తర్వాత ఫ్రై చేసుకుని మిమ్మల్ని తినేస్తాడు. ఇలాంటి దరిద్రులు ఉన్నారు సమాజంలో. కనుక మీరు పావురముల వలె నిష్కపటులుగా ఉంటున్నా. పావుతో ఎందుకు పోల్చాడు? చాలా అలర్ట్ అండి అది. దానికి చెవులు ఉండవండి పావుకి. కానీ ఎక్కడైనా అలికిడైతే మాత్రం ఎంత అటెన్షన్గా ఉంటుందంటే, పావురానికి గింజలు వేస్తాను కానీ వెనక ముందు చూడదు, తింటూ ఉండిపోతుంది, కక్కుర్తుంది. ఏమండి పాము అలా కాదండి, అది ఎటు ఉన్నా చాలా జాగ్రత్తగా, చాలా అటెంటివ్గా ఉంటుంది. అది దాని తెలివి, వివేకం. కనుక ఇప్పుడు మనకేం కావాలి? పాముల వలె వివేకం కూడా మనకి కావాలి. అవసరమైతే గొర్రెల్లా బలైపోతాం మనం ప్రేమిస్తే. వినలేదనుకోండి పావులకు వేసేస్తామండి కాటు. దేనికి? చంపడానికి కాదులేండి. ఏమండి
ఆయన దేవుడికి బలిచ్చేయాలండి. ఆయన దేవుడి పాదాల మీద వాడిని పడేయాలి. కనుక ఇలాంటి మూర్ఖులైన వారు సమాజంలో కోకొల్లలండి చాలామంది ఉన్నారు. అక్కడక్కడ పుట్టగొడుగులు లెగుతుంటారు. ఒకసారి కాలుతో అలాగడిగేస్తే చాలు పుట్టగొడుగులు అంటారు. దాని ఏదో పెద్ద తీయడానికి గొడ్డళ్ళు, గుణపాలు, పారలతో రావాల్సిన పని లేదు. జస్ట్ కాలుతో వెళ్ళి అలా తొక్కేస్తే చాలు, పోతారు వాళ్ళు. ఏమండి? లేదా ఒకసారి చేయితే ఇలా మెలిపెట్టి ఒకసారి లాగేస్తే చాలు, పోతారు. అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరని కాదు. అందుకే ఇంకా తమ్ముడు ఇంకా వాళ్ళ పేరు చెప్పాడు. కానీ నేనైతే ఈ దుర్మార్గుల పేరు చెప్పడానికి కూడా అర్హత లేని సన్నాసులు అంటాను నేను. సన్నాసులు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఎందుకు హైలైట్ చేయటం? ఏసి ఎక్కడ? ఏమండి? మన హైందవ సోదరుల సామెత ఉంటుంది, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అట. కనుక యేసుప్రభు ఎంతో గొప్పవాడు, శకపురుషుడు. వీడు చూస్తే ఎక్కడో అడుక్కుతున్న బికారిగాడు. వీడికి ఆయనతో పోలికేంటి? ఆయన గురించి వీడు మాట్లాడడం ఏంటి? అది మనం పట్టించుకోవడం ఏంటి? పట్టించుకోకూడదు. ఇప్పుడు మనం వెళ్తుంటే కుక్క, ఇప్పుడు కారు వెళ్తుంటుంది స్పీడ్గా, మధ్యలో ఉన్నట్టు చూడండి, కుక్కలో పనిపాటు ఉంటుంది దానికి. ఏం చేస్తుంది? ఏదో లైటింగ్ వచ్చేస్తుంది. ఆ లైటింగ్ వస్తే నీకెందుకు? నువ్వు పక్కనుండు. కొన్ని కుక్కలు ఏం చేస్తాయి? అత్యాసక్తితో ఉరుక్కుంటూ మీదకి వెళ్తాయి. మనం మంచోళ్ళు కాబట్టి అయ్యో పాపం కుక్క కదని తప్పించి వెళ్ళిపోతాం. కొంచెం తిక్కలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కించేలా దరిద్రాలు వచ్చిందంటే అంతే, కైన్యం అనిపోతుంది. ఒక్కసారి ఎక్కేసింది అనుకోండి, ఏమండి, కాలో చేయి ఇరిగిపోతే జీవితాంతం అవిటి దానిలాగా కుంటుతుంటూ తిరుగుతుంటుంది. అప్పుడప్పుడు చూడండి కొన్ని అవిటి కుక్కలు కనబడుతుంటాయి. అంటే ఇది ఎప్పుడో ఏదో బండి మీదకి వెళ్ళింది అని అర్థం, ఏదో బండి ఎక్కేసింది అని అర్థం. లేదనుకోండి చావనైనా చత్తది. నేను వస్తుంటే పాపం రోడ్డు మీద కుక్క పడిపోయి చచ్చిపోయింది. తమ్ముడితో చెప్పాను, తప్పించి వెళ్ళిపోనా అన్నాను. ఎందుకంటే ఎవడో తొక్కేశాడు దాన్ని. ఎందుకంటే అది తినకూడదు, అది కుక్క బుద్ధి. కుక్కతోక ఎలా వంకరు, కుక్క బుద్ధి కూడా అలాంటిది. అలాంటి కుక్క బుద్ధి కలిగిన ఈ కుక్కలనే అనాలి. అలాంటి గొప్పవాళ్ళు. అదేదో సీనియర్ సిటిజన్ అయితే గొప్పోడా? రే, బైబిల్ను గౌరవించాలని ఎవడైనా సరే హీజ్ అ ఫూల్. వాడొక పెద్ద సన్నాసి, మూర్ఖుడు. ఎన్ని గౌరవించేది ఏంటి? గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది, ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేది. మనమంతా భారతదేశంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సోదరులం కదా. ఏమండి, ఈ గ్రౌండ్ హైందవులదటండి, హైందవ సోదరులది. తమ్ముడు చెప్తున్నాడు నాతో, ఏమండి ఫ్రీగా ఇచ్చారటండి. ఎంత మంచోళ్ళు అండి. అన్ని మతాల వాళ్ళకి ఇస్తారండి, వాళ్ళకి ఏ పక్షపాతం లేదండి. ఈ గ్రౌండ్ మనకి ఇచ్చినందుకు కూడా ఫ్రీగా హైందవ సోదరులు ఇచ్చారంటే అది వాళ్ళ పెద్ద మనస్సు. అందులో మంచి వాళ్ళు, ఉత్తములు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళలో కూడా ఇదిగోండి ఇలాంటి కలుపు మొక్కలు లాంటి వాళ్ళు, నీచులైన వాళ్ళు. ఊరి నీకు ధర్మం తెలిస్తే నీ ధర్మాన్ని చెప్పుకో, గొప్పగా చెప్పు. బాబు, మా ధర్మంలో నేను చదువుకున్న పుస్తకాలు ఈ మంచి ఉంది, ఈ నీతి ఉంది చెప్పు. 10 మందికి బాగుపడతారు. ఎదుటివాడి పుస్తకాల జోలికి నీకెందుకు? ఏమండి? ఇప్పుడు మీ ఇంట్లో కూర బాగాలేకపోతే మీ ఆవిడ పక్కింటి ఆవిడంటే ఊరుకుంటుందా? అలా ఆయన రాడా కత్తి పట్టుకుని నీ మీదకి? నువ్వే ఎవడరా మా ఆవిడ కూర కోసం మాట్లాడడానికని? ఈరోజు సన్నాసులందరూ అలాగే మాట్లాడుతున్నారు. ముందు నీకు ఒక పుస్తకం ఉంది, నువ్వు ఒకనాడు నమ్ముతున్నావు, దాన్ని నమ్ముకో, కళ్ళకద్దుకుంటావు, నెత్తిన పెట్టుకుంటావు, లేదా బొమ్మర్లు పడతావు దానికి, లేదా దాని ముందు పిల్లి మొగ్గలేస్తావు, వెయ్యు. మేము నమ్ముతున్న గ్రంథం జోలికి ఎందుకు వస్తున్నావు? నీకు అందులో తలా తెలియదు, తోకా తెలియదు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటావు. కనుక ఇలాంటి దుష్ట సన్నాసులు చాలామంది ఉన్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోకూడదు. ఏమండి, అప్పుడప్పుడు రెచ్చిపోతుంటే ఒక్కసారి సింహం గాండ్రించినట్టు ఒక్కసారి గాండ్రించా అనుకోండి, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సెట్ అయిపోతారు. కనుక ప్రియులారా, యేసుప్రభు పుట్టుక చాలా గొప్పది, ఉన్నతమైనది ఆయన పుట్టుక. ఇలాంటి దౌర్భాగ్యులాంటి చీడపురుగుల పుట్టుకలాంటిది కాదు ఆయనది. సమాజం అంతటి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన మహనీయుడైన, సర్వ ప్రజల పాపాల ప్రక్షాళన కోసం తన రక్తాన్ని కార్చడానికి వచ్చిన ఒక మహాయుగ పురుషుడాయన. అలాంటి వ్యక్తి రాక కోసం దేవుడే ఖగోళంలో ఒక అద్భుతాన్ని చేశాడు. నక్షత్రం, ఉదయించింది నక్షత్రం. అందరికీ ఏంటి ఎప్పుడు లేనిది వింత, ఈ చుక్కేంటి వచ్చింది? ఒక మహానుభావుడు పుట్టాడు, ఎవరో ప్రపంచాన్ని ఏలబోయే ఒక చక్రవర్తి పుట్టాడు అని అర్థమైందండి. జ్ఞానులు కాబట్టి అర్థమైంది. సన్నాసులకు ఏం అర్థం అవుద్ది? దేవుని పిల్లలారా, కనుక యేసు ప్రభు పుట్టుకలోని లోకానికి తెలియని అపార్థాలు, యథార్థాలు అని ఈ పాఠాన్ని అందుకే పాపం మీకోసం పెట్టమన్నాడు. దేవుని పిల్లలారా, ఇందుకే యేసు ప్రభు పుట్టుక కోసం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? యేసు ప్రభు అట పుట్టాడటండి, పుట్టడానికి మళ్ళీ నాన్న లేడటండి. నాన్న లేడు. నాన్న లేకుండా ఎక్కడైనా పిల్లలు పుట్టేస్తారండి? ఏమండి, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారండి. యేసు ప్రభు పుట్టేశాడట, పుట్టేసేటప్పుడు నాన్న మాత్రం లేడట.
ఎందుకంటే బైబిల్లో ఏమనుంది, మన బైబిల్లో చూపించరు, మళ్ళీ మన బైబిలే. వారు ఏకము కాక మునుపు అని ఉంటుంది చూడండి మత్తయి సువార్తలో. వాళ్ళిద్దరికీ కూడా పాపం ఏం జరిగింది, ప్రధానం జరిగింది. ఏమండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన పుట్టుక ఎలాంటిదంటే, ఆయన తల్లి, ఆయన కన్నాదే తల్లి మరియా యోసేపు అనే ఒక వ్యక్తికి, ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. వారు ఏకము కాకమును, వాళ్ళు ఇంకా ఒక్కటి కాలేదు అంటే వాళ్ళకి ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు, వాళ్ళు ఇంకా శోభనం జరగలేదు, వారు ఇరువురు ఒక్కటి కాలేదు అని అర్థం. ఏమంటే బైబిల్లో క్లియర్గా ఉంది. వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. ఎలా గర్భవతిగా అయిపోయింది? అసలు యేసు ప్రభువు పుట్టడానికి తండ్రి అవసరత లేదా? లేదు. అయినా పురుషుడి యొక్క అవసరత లేకుండా పిల్లలు పుడతారా? ఆ రోజున సమాజం పాపం మరియని చూసి నవ్విపోయిందంటే, ఏటమ్మా ప్రదానం చేశారు కదా, ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, అప్పుడే నువ్వేంటి వాంతులు చేసుకున్న వీధిలోకి వచ్చి, నెల కడుపేంటి బయటకు వస్తుంది నీకు? పాపం ఇంకా యోసేపు మంచోడండి, అది కూడా యోసేపు కూడా పారిపోదాం అనుకున్నాడు వదిలేసి. కానీ ఏదో యేసు ప్రభు మీద ప్రేమతో తండ్రి దూతను పంపించి వెళ్ళి, చెప్పయ్యా బాబా, యోసేపు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, రహస్యంగా వదిలి వెళ్ళిపోదాం అనుకోవడం, నాకేంటి నా భార్య ఏంటి నెల తప్పేసింది, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఏంటో. సహజంగా మనిషి అంటేనే అనుమానం. అలాంటి అనుమానం ఎక్కడ వచ్చి అనవసరంగా ఈవిడ దూరం చేస్తాడేమో అని దేవదూత వచ్చింది, చెప్పింది, మొత్తానికి సెట్ అయ్యాడు. అమ్మో, నిజంగా దేవుని శక్తి వలన ఈమె గర్భవతి అయింది అని వెంటనే ఆమె కూడానే ఉన్నాడండి పాపం. అంతవరకు అతను ఆమెను ముట్టలేదండి, ఏమాత్రము వాళ్ళు శారీరకంగా వాళ్ళు కలవలేదండి. మరి బాలుడు ఎలా ఎదుగుతున్నాడు? 9 మాసాలు ఆ బిడ్డ ఎలాగ ఆమె గర్భములో తయారవుతున్నాడు. పుట్టడానికి కావలసింది ఏమంటే మన ఈ శరీరం, ఏమండి ఈ శరీరం, ఈ మానవ దేహం రావాలి అంటే ఈ దేహాన్ని నిర్మించే ఒక చక్కటి కర్మాగారమే అమ్మ కడుపండి. ఏమండి, ఇది ఎక్కడ బయట ఎవరు తయారు చేయలేడండి. ఈ పార్ట్లు, ఈ ముక్కు, కళ్ళు, కాళ్ళు, చేతులు, ఎముకలు, నరాలు అలా తయారు చేసేటి ఈ పాటికి ఇక్కడ కళ్ళు అమ్మబడును, కాళ్ళు చేతులు అమ్మబడును, ముక్కులు అమ్మబడును అని పెట్టేవాళ్ళు. అమ్ముతుంటారు కానీ ప్లాస్టిక్ అవన్నీ. కానీ ఒరిజినల్గా మనలాంటి ఈ దేహంలో జీవం కలిగిన అవయవాలు రావాలి అంటే అమ్మ కడుపు మాత్రమే తయారు చేయగలదు. అలాంటి అమ్మ కడుపులో యేసుక్రీస్తు వారికి ఏం కావాలి? దేహం. యేసు ప్రభు వారికి దేహం కావాలి. ఇంతకీ యేసు ప్రభు వారికి దేహం అంటే యేసు ప్రభు ఎప్పుడు పుట్టేశాడు? ముందే పుట్టేశాడండోయ్. ఎప్పుడు పుట్టాడో తెలుసా? యేసు ప్రభు పెద్ద అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు, ఆయన చుట్టూ ఉన్న కొంతమందిని చూచి, ఏమయ్యా అబ్రహాం మీకు తెలుసు అనుకున్నారు కదా, అబ్రహాము మా తండ్రి అని మీరు అంటున్నారు కదా, ఆ అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నానయ్యా అన్నాడండి వాడితో. ఏమండి, చదువుతారన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడవలనని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించాడు, నన్ను చూచాడు. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదయ్యా, నువ్వు అబ్రహాం చూసావా అని ఆయనతో చెప్పగా, యేసు అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను, నేను పుట్టేశాను. అబ్రహాము పుట్టక మునిపే, అబ్రహాము రాక మునిపే నేనున్నాను. అంటే యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? తండ్రి దగ్గర, పరలోకంలో. ఏమండి, పరలోకంలో ఎవరికన్నారు దేవుడు? ఎవరికన్నారు యేసుప్రభుని? యెహోవా, తండ్రి. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో యేసుప్రభుని చూచి యెహోవా అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఏమండి 6వ వచనం. హెబ్రీ పత్రిక 5వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనమా, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. యేసుప్రభుతో అంటున్న మాట అండి.
నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నా కుమారుడయ్యుండును అని తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారటండి. నేడు నేను నిన్ను కన్నాను. ఎక్కడ పుట్టాడు ఆయన? భూమి మీద కాదండి పుట్టుక. మనమంతా కూడా జ్ఞానం లేక యేసుప్రభు భూమి మీద పుట్టాడు, హల్లెలూయా దేవునికి స్తోత్రం అనుకున్నాం మనం. కాదు, యేసుప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసా? పరలోకంలో. ఎక్కడ పుట్టాడు ఆయన? అందుకే అన్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడి ఉండెను. ఆ వాక్యమే కదా శరీరధారిగా వచ్చింది. మరి వాక్యం ఎప్పటి నుంచి ఉంది? ఆది నుంచి ఉంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసా? తెలియదు. పరలోకంలో ఎప్పుడు పుట్టాడు మనకేం తెలుసండి? దేవుడు చెప్తేనే కదా మనకేం తెలిసేది. కనుక యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు పరలోకంలో ఉన్నారాయన. ఇప్పుడు ఉన్న వ్యక్తికి, ఉన్న శక్తికి భూమి మీద ఏం కావాలి చెప్పండి? శరీరం. శరీరధారి అంటాడు. అందుకే 14వ వచనంలో ఏమంటున్నాడు? ఆ వాక్యమే, ఆ దేవుడే, ఆ క్రీస్తువారే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు, నివసించాడు. అంటే ఇప్పుడు ఈ పరలోకంలో ఆత్మగా ఉన్న వ్యక్తి, దేవుడు దగ్గర శక్తిగా ఉన్న యేసుప్రభు వారికి భూమి మీదకి రావడానికి ఏం కావాలి? ఒక ఫిజికల్ బాడీ కావాలి, శరీరం. మరి శరీరాన్ని అమ్మిస్తుందా, నాన్నిస్తాడా? మీరు చెప్పండి. శరీరాన్ని అమ్మిస్తుందా, నాన్నిస్తాడా? అమ్మే కదా. నాన్న ఎక్కడ ఎక్కడైనా నాన్న పొట్టతో ఉండడం మనం చూస్తున్నావా? లేదు. నాన్నలో ఆ వ్యవస్థే లేదు. కనుక తల్లుల్లో ఉంది దేహాలనిచ్చే వ్యవస్థ. కనుక ఆ తల్లుల గర్భంలో ఎవరా తల్లి, ఎవరా తల్లి, ఎవరా తల్లి? నాకు ఒక మంచి ఉత్తమరాలైన స్త్రీ కావాలయ్యా, మంచిదై ఉండాలి. ఎందుకంటే నా కొడుకు ఆమె గర్భంలో నుంచి రావాలి. మంచి కొడుకు, ఉత్తముడైన కొడుకు కదా. నా కొడుకును కనడానికి కొడుకు ఉత్తమురాలైన కావాలి స్త్రీ అనుకున్నాడు. అది కన్యకగా ఉండాలి అనుకున్నాడు. అప్పుడు ప్రపంచమంతా ఎతికితే ఒకే ఒక ఆవిడ కనబడిందటండి. ఆవిడే మరియా. అందుకే దేవతతో కబురు పంపించాడు, దయాప్రాప్తురాలా, శుభమమ్మా, నీకు శుభం, లోకాల నేలే చక్రవర్తి నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు తల్లి. దేవుడు నీ గర్భాన్నే ఎంచుకున్నాడమ్మా. అవునా? ఏంటి విచిత్రం అనుకుంది పాపం ఆ తల్లి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంది. కనుక పరలోకంలోనే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి అంటే ఏం అవసరం ఆయనకి? ఒక మానవ దేహము. మరి ఇప్పుడు మానవ దేహాన్ని తల్లి కడుపులో ఎవరు చేస్తున్నారు? అమ్మ చేసేస్తుందా? మనం అనుకున్న అమ్మ తయారు చేస్తుందని కాదండి, కాదు కాదు. తల్లి గర్భములో మానవ దేహాన్ని ఎవరు చేస్తున్నారు? దేవుడు రాయించాడు చూడండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13వ వచనం, 139 కీర్తనలోని 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి తండ్రి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే ప్రతి తల్లి గర్భములో మన ఆకారాలను, శరీరాలను నిర్మిస్తున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన హస్తములు అంటాడు చూడండి. ఆయన హస్తములు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం అండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. అంటే దేవుని హస్తాలు మన అమ్మ కడుపులోనికి వెళ్ళి మన ఆకారాన్ని తయారు చేస్తున్నాయా? ఎస్, తయారు చేస్తున్నాయండి. అమ్మ కడుపులోని గొప్పతనం అదేనండి. మరి ఇంకా సీక్రెట్ ఉంది కదా. ఆ సీక్రెట్లోకి వెళ్ళే ముందు ఒక మంచి పాట చూద్దాం, అమ్మ కడుపులో ఎలా ఉంటుందో. ఓకే, పర్లేదు, వెంటనే పాట ప్లే చేయండి, లైవ్లో కూడా ఇవ్వండి, దీనికి ఏమీ స్ట్రైక్ పడదు. ఓకే, కమాన్ చూద్దాం ఈ పాట.
మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడని ఎందుకు? నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. నీటిలో మునిగితే నీవు చనిపోతావు, ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? ఎందుకు కాపాడాడండి దేవుడు? ఎవరి కోసం కాపాడాడు? యేసును కాపాడాడు మరియమ్మ గర్భంలో. నిన్ను కాపాడాడు, నన్ను కాపాడాడు, మనందరినీ కాపాడుతున్నాడు ఆయన. అందుకే మనం వచ్చాం, అందుకే మనం పుట్టాం. ఎవరి కోసం? ఆయన వంశాన్ని నిలబెట్టడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి. యేసు వచ్చాడు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. తన పనులను పూర్తి చేసి దేవునికి మహిమ తెచ్చాడు భూమి మీద. మరి మనం పుట్టాం ఎవరికి మహిమ కోసం? ఆయన మహిమ కోసమే మనం జన్మించాము, మర్చిపోకండి. కనుక అమ్మ కడుపులో మనల్ని కాపాడుతున్నది ఎవరు? తండ్రి. ఆయన కాపాడుతున్నాడు. ఎవరి కోసం కాపాడుతున్నాడు ఆయన? తన కోసమే కాపాడుతున్నాడు, రక్షించి. నిర్మిస్తున్నది ఆయనే, తన హస్తములతో నిర్మిస్తున్నాడట, కాపాడుతున్నాడట, బయటకు తీసుకొస్తున్నాడంట, తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని పెంచి పోషిస్తున్నాడంట. ఇదంతా దేవుని వలనే జరుగుతుంది. కనుక ఇది దేవుని వలన జరిగే అద్భుతం. తల్లి కడుపులో జరిగే అద్భుతం, ఏ మనిషి చెయ్యలేని అద్భుతం. నీటిలో ఉన్నప్పుడు బ్రతకడం ఏంటి? నీటిలోంచి బయటకు వచ్చి ఏమండి మళ్ళా నీటిలో అయితే చచ్చిపోవడం ఏంటండి? ఎంత విచిత్రంగా ఉంది కదండి. 9 నెలలు నీళ్ళలోనే ఉంటాం. అప్పుడు ముక్కుల్లోంచి లోపలికి నీళ్ళు వెళ్ళదట, చెవుల్లోంచి వెళ్ళదట, నోట్లోంచి లోపలికి వెళ్ళదట. వెళ్ళినా ఒకవేళ బతుకున్నామంట. కానీ పుట్టిన తర్వాత బకెట్ నీళ్ళు వేయండి, టబ్బులో వేసేయండి, ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అంటే అక్కడ ఎవరి కోసం బ్రతికించాడు? వచ్చిన తర్వాత ఎవరి కోసం బ్రతికిస్తున్నాడు? ఆయన కోసమే బ్రతికిస్తున్నాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి బ్రతికిస్తున్నాడు మనందరినీ. అది మనం తెలుసుకోవాలి. యేసుప్రభు పుట్టుకలోని పరమార్థం. ఆయన పుట్టాడు,
దేవుని మహిమపరిచాడు, వెళ్ళిపోయాడు. మరి నువ్వు పుట్టావు, యేసుప్రభు పుట్టాడని సందడి చేసుకోవడానిక మనం పుట్టింది. భలే భలే యేసుప్రభు పుట్టాడు. బిర్యానీ వండుతారా, కేక్ కోస్తారా, కొత్త బట్టలు కొనుక్కుంటారా? మంచిదే, కోసుకోండి, తినండి, కొత్త బట్టలు వేసుకోండి. మరి దేవుడి కోసం మీరేం చేయరా? దేవుడి కోసం మీరు బ్రతకరా? యేసు ప్రభువులాగా తండ్రి సంకల్పాన్ని మీరు మీ బ్రతుకులను నెరవేర్చరా? నెరవేర్చాలి. అది యేసు పుట్టుకలోని మీకు చెప్పే పరమార్థం, మనకు నేర్పించిన పరమార్థం. లోకానికి అర్థం కాదు అది. లోకం హేళన చేస్తుంది. మా కన్య అటండి, కనేసిందటండి. ఎలా కనేసింది? ఏమండి, తల్లి కడుపులోనికి ప్రవేశించాలి. తల్లి కడుపులోనే, అమ్మ గర్భములో అండం ఫలదీకరణం చెందాలి. అక్కడే మన జన్మ ఆరంభం కావాలి. ఇది దేవుడు ప్రకృతిలో పెట్టిన ధర్మం. అందరూ ఆ ధర్మ ప్రకారమే పుడుతున్నాము. మరి ఇప్పుడు యేసు ప్రభువు రావాలి అంటే తండ్రితో పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ పుట్టేశాడు కదా, పరలోకంలో ఉన్నాడు అన్నాడు కదా. కనుక ఉన్న వ్యక్తిని భూమి మీదకి పంపాలి అంటే ఆయనకు ఒక తొడుగు కావాలి, ఆయనకు మానవ దేహం కావాలి. ఆ మానవ దేహం ఎవరు ఇవ్వగలరు? ఒక స్త్రీమూర్తి, ఒక కన్యక ఇవ్వగలదు. కనుక ఆ కన్యక ఎవరు? మరియమ్మ. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారిని ఏం చేశాడు? ఆయన పరలోకంలో తన కుడి పక్కన ఉన్న ఒక మహాశక్తి స్వరూపుడైన యేసు ప్రభువుని భూమి మీద ఒక చిన్ని ఆకారంగా అమ్మ కడుపులోనికి పంపడం కోసం ఒక చిన్న సూక్ష్మమైన, ఏమండి, మరి అమ్మ కడుపులో తయారవ్వాలంటే ఏం కావాలి? దాన్ని శుక్రకణము అంటారు. దాన్ని తెలుసా మీకు? మనమంతా కూడా అలాగే శుక్రకణంగానే అమ్మలో ఎదిగాం. శుక్రకణం అంటే గుండు సూదిలో పైన తలకాయ ఉంటుంది, వెనకాతల ఒక చిన్న తోక ఉంటుంది. మనం అంతా అలాగే ఆ గుండు సూది తోక ఆకారంలోనే అమ్మ కడుపులోనికి వెళ్ళాం. అయితే అమ్మ నుంచి అండం, అమ్మ ఏమిస్తుంది తెలుసా? అండం. ఈ శుక్రకణం ఎప్పుడైతే అండంతో కలిసిపోయిందో, ఈ రెండు ఎప్పుడైతే ఒకటైపోయాయో, అప్పుడు ప్రారంభం అవుతుందండి మానవ దేహ నిర్మాణం. వైద్య శాస్త్రాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ములిగే ఈ గొప్ప నిర్మాణం, మానవ ఆకార నిర్మాణం అప్పుడు ఆరంభం అవుతుందండి. అలా ఆరంభం చేయాలని తన దగ్గర ఉన్న పెద్ద ఆకారంలో యేసు ప్రభుని ఏం చేశాడు? నాన్న, టైం అయింది, మరి నువ్వు వెళ్ళాలిగా, నీకు 33 సంవత్సరాలే టైం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళాలి, త్వరగా నీ పని పూర్తి చేసుకోవాలి, వెంటనే వచ్చేయాలే. అలాగే నాన్న, నేను వెళ్తాను. అప్పుడు యేసుక్రీస్తు వారు మహాశక్తిగా ఉన్న వ్యక్తి అమ్మ కడుపులోనికి పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుందట. ఇంతగా శక్తి కమ్ముకోవడంలో ఏం జరిగిందో తెలుసా? పెద్ద ఆకారంలోని యేసు ప్రభు వారు తండ్రి దగ్గర ఆత్మస్వరూపంలో ఉన్న వ్యక్తి ఒక శుక్రకణంగా మారిపోయి మరియమ్మ గారి అండం దగ్గరికి వెళ్ళడానికి ఆరంభమైంది. అదండి జరిగింది. ఇంతకీ పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు కమ్ముకోవాలి? ఏమండి, ఇంతకీ అమ్మ కడుపులో ఏం జరుగుతుందో అన్నది, ఏమండి, మరి మీకు చూపిస్తాను, ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా అమ్మ కడుపులో ఏం జరుగుతుందో అనేది. ఈ మధ్యన తల్లి తండ్రికి పిల్లలు లేని వాళ్ళు IVF ట్రీట్మెంట్ అని వచ్చింది. ఏంటో తెలుసు కదా, అంటే ఇన్వెట్రో ఫర్టిలైజేషన్. సైన్స్. మరి ఇప్పుడు యేసుప్రభు ఎలా పుట్టేశాడని అడిగితే నువ్వు సైన్స్ కూడా తెలియాలి. మరి బైబిల్లో సైన్స్ ఉంది, బైబిల్లో జ్ఞానం ఉంది, బైబిల్లో చరిత్ర ఉంది, అన్నీ ఉన్నాయి బైబిల్లో. కనుక ఎలా పుట్టేశాడు యేసుప్రభు? మరియమ్మకి ఎలా పుట్టేశాడు? కన్యకి ఎలా పుట్టేశాడు? పురుషుడితో సంబంధం లేకుండా ఎలా పుట్టేశాడు అని అడుగుతున్నావు కదా. మరి అడుగుతున్నప్పుడు యథార్థం ఏంటో, వాస్తవం ఏంటో, శాస్త్రీయంగా అది నిజమో కదా, కట్టుకథ ఉండకూడదు. మళ్ళా అది ఎంతవరకు నిజమో అన్నది ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను కూడా. ఏమండి, కనుక ఈ మధ్య కాలంలో పిల్లలు లేని దంపతులకు, తల్లిదండ్రులైన వాళ్ళకి పిల్లల్ని ఇచ్చే ఒక కొత్త ప్రక్రియ శాస్త్రం ప్రారంభించిందండి. దాని పేరే IVF. ఏమండి, మన మచిలీపట్నంలో IVF క్లినిక్లు ఉన్నాయి, గుంటూరులో ఉంటాయి, కాకినాడలో ఉంటాయి. ఏమండి, ఇలా పెద్ద పెద్ద పట్టణాలన్నిటిలో కూడా ఈ గర్భస్థ సంబంధించిన డాక్టర్లు, వైద్యులందరూ కూడా ఈ IVF ట్రీట్మెంట్ అంటారు. ఇంతకీ ఏంటి ఈ IVF ట్రీట్మెంట్ అంటే ఏంటనుకున్నారు? ఏమండి, ఈ IVF ట్రీట్మెంట్ అంటే ఏంటి? కమాన్, ఇప్పుడు మనం చూద్దాం. ఏమండి, ఇప్పుడు చూడండి, తెర మీద మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ తెర మీద జాగ్రత్తగా చూడండి. చూసారు, అక్కడ కదులుతుంది. అదేనండి శుక్రకణము. తోక పురుగుల చూసారు, ముందు తలకాయ, గుండి సూది, వెనకాతలేమో తోక. అదే నువ్వు, నేను, మనం. ఏమండి, అది ఈ శుక్రకణము అంటారు దీన్ని. ఈ శుక్రకణాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే
వెంటనే దాన్ని చూసారా ఒక నీడిల్ ఇంజెక్షన్ సూది అనమాట, చాలా పవర్ఫుల్ మైక్రోస్కోప్లో చూసారా ఆ సూదిలోనికి ఎక్కించారండి, మళ్ళీ బయటకు వచ్చింది అది. మరలా జాగ్రత్తగా సూదిలోనికి లాగుతున్నారు చూడండి, అదిగోండి లాగారు అంటే శుక్రకణం ఎందులో ఉంది ఇప్పుడు? తోక పురుగు అందులో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని జాగ్రత్తగా తల్లి యొక్క అండంలోనికి ప్రవేశపెట్టాలి. గుండ్రంగా కనబడ్డా చూసారా, ఇదేనండి అండం. గుండ్రంగా చూసారా, బంతిలా ఉంది కదా, ఇది తల్లి. ఇది ఒరిజినల్ అండి, బొమ్మ కాదు ఇది. ఒరిజినల్గా తల్లి కడుపులో అండం ఎలా ఉంటుందో ఇది పవర్ఫుల్ మైక్రోస్కోప్ కింద తీసిన చిత్రం ఇది. ఏమండి? కనుక ఆ అండం దగ్గర చూసారా, ఇందులో ఎంత చిన్నగా ఉందో శుక్రకణం. ఇప్పుడు ఈ అండంలోనికి ఇది కలవాలి, ఈ శుక్రకణం వెళ్ళాలి అంటే పాపం వెళ్ళటంలోని ఇబ్బందులు ఉండటం వల్ల చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలకు ఎరగరు. అందుకు ఈ ఐవీఎఫ్ వైద్యులు ఏం చేస్తారంటే తల్లి దగ్గర అండాన్ని తీస్తారు బయటికి, అమ్మలో నుంచి అండం తీస్తారండి బయటికి, ఇది బయటికి తీసిన అండం. అలాగే తండ్రిలోంచి ఒక శుక్రకణం తీస్తారు, తండ్రిలో నుంచి ఒక శుక్రకణం, అమ్మలో నుంచి ఒక అండం. ఈ రెండూ తీసి ల్యాబొరేటరీలో ఇదిగోండి ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమండి? జాగ్రత్తగా దీని అండాన్ని పట్టుకొని అండాన్ని జాగ్రత్తగా హోల్డ్ చేయాలి కదా, మరి కదిలిపోతుంది అది కదిలిపోతుంది, నీరు లాంటి పదార్థం కదండి. అందుకే ఈ గుండ్రంగా ఉన్న ఈ అండంలోనికి ఇందాక తోక పురుగులా తీసిన దాన్ని చొప్పించాలి, లోపలికి పంపించాలి. కనుక ముందు దీన్ని పట్టుకున్నారు, దీన్ని పట్టుకొని అమ్మ నుంచి తీసిన దాంట్లో ఇప్పుడు చూసారా ఈ నీడిల్ ఇందాక దాంట్లో కూర్చారు కదా, అదిగోండి మనకు కనబడుతుంది చూసారా, ఎక్కడుంది శుక్రకణం కనబడుతుంది మీకు. ఇప్పుడు అందుకే దాన్ని ఏం చేస్తాను చూడండి, దాని వెంటనే బయటికి పంపాలంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. కనుక అది లోపలికి వెళ్ళాలి కాబట్టి ఈ సూదిని లోపలికి గుచ్చాలి, అండంలోనికి పంపుతారు. చూసారు ఎలా గుచ్చుతున్నారు? ఇది ఒరిజినల్గా శాస్త్రీయంగా జరుగుతున్న ప్రక్రియ. ఓకే, లోనికి వెళ్ళిపోయింది, గుచ్చేశారు, అండంలోని గుచ్చేశారు సూదిని. ఇప్పుడు లోన ఎక్కడ ఉంది చూడండి, తోకపురుగు ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళాలి. ఇది అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసారా అలాగే వెళ్ళిపోతుంది, చూసారా కనబడుతుందా వెళ్ళిపోవడం. అమ్మయ్య పంపించారండి, ఇదిగోని బయటకు తీసేస్తున్నారు సూది. ఇక్కడి నుంచి ఆరంభం అవుతుందండి అది మానవ జన్మ. దీన్ని ఏం చేస్తారనుకున్నారు? ఓకే, దీన్ని ఏం చేస్తారనుకున్నారు? ఇప్పుడు ఒక తల్లి కడుపులోనికి పంపిస్తారు, ఎవరైతే కావచ్చు. ఏమంటే ఒకళ్ళ అమ్మ కడుపులోని సరిగ్గా అమ్మ పొజిషన్ బాగాలేదనుకోండి, ఈ మధ్యన ఇంకో కొత్త విధానం కూడా వచ్చింది కదండి, సరోగసి అంటారు. సరోగసి అంటే అద్దె కడుపు అనమాట. అమ్మ కడుపు బాగాలేదు కాబట్టి అమ్మ ఎవరైనా సరే 9 మాసాలు నా బిడ్డను మోస్తారా? ఈ మధ్యన చూసారు హీరోయిన్లు అందరూ చాలా మంది పెద్ద వాళ్ళందరూ కూడా ఆ విధంగానే కంటున్నారండి. అంటే వాళ్ళు ఎందుకు కడుపులు బాగానే ఉన్నాయండి, పొగరెక్కి ఏమంటే అందం చెడిపోకూడదు, మేము ఎక్కడ మా జవసత్వాలు కోల్పోతామేమోనని మేము ఎప్పుడు ఇలాగే ఉండాలి. వాళ్ళ ముఖం ఎప్పుడు అలాగే ఎందుకు ఉంటారు? ఒక 20-30 ఏళ్ళు గడిచిన తర్వాత ముఖం నిండా ముడతలు, ముసలితానం, ముసలి వెంట్రుకలు, ఆ తర్వాత పళ్ళుడిపోయి జుట్టు రాలిపోయి ముసలాళ్ళగా ఎప్పటికైనా మారిపోవాలి. ఏంటంటే ఏదో వాళ్ళకు ఒక పిచ్చి, మేమేదో అందంగా సొగసుగా కనబడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఏమండి అద్దెకి ఎవరైనా కడుపులు ఉన్నాయమ్మా అద్దెకి, పాపం మళ్ళీ పేదవాళ్ళు ఉంటారు కదండి, అలాగే ఇవ్వడానికి ఒక 3 లక్షలు 5 లక్షలు 9 నెలలే జాగ్రత్తగా కడుపులో పెట్టడం. అప్పుడు ఏం చేస్తారంటే అండి, ఏం చేస్తారో అనేది కూడా మరి మీకు తెలియాలి కదా, ఏం చేస్తారు అనేది కూడా తెలియాలి కదా. అందుకేంటంటే ఇది దీన్ని సరోగసి అంటారండి. ఇప్పుడు మనం చూద్దాం, మీకు చూడండి ఒకసారి ప్లే చేయండి. సరోగసి అంటారు దీన్ని, అంటే దాని పదం సరోగసి అంటారు దాన్ని. దీనికి ఏం జరుగుతుంది అంటే అదిగోండి ఈ బొమ్మలో మీకు క్లియర్గా కనబడుతుంది. సరోగసి ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇందాక నేను చెప్పిందంతా, తల్లి పాపం బిడ్డల్లాగా ఏడుస్తుంది. ఏమండి వీళ్ళిద్దరు భార్యాభర్తలు, పిల్లలు కావాలి. మరి పిల్లలు కావాలంటే ఏం చేయాలి? ఏమండి ఒక అద్దె కడుపు కావాలి, ఒక అద్దె కడుపు అంటే తమ బిడ్డను మోయగలిగే ఒక గర్భం కావాలి కనుక వెంటనే ఏం చేస్తారు? ఏమండి ఇప్పుడు అమ్మలో నుంచి అండాన్ని సేకరిస్తారు. ఎలా సేకరిస్తారో కూడా ఇప్పుడు మనం చూద్దాం, మన బొమ్మలో మనకు కనబడుతుంది. ఏమండి ఇది చూసారు ఎగ్ అని ఉందో చూసారా, ఎగ్ ఐవీఎఫ్ అంటారు, ఇన్వర్ట్రో ఫర్టిలైజేషన్ అంటారు దాన్ని. ఏమండి శాస్త్రీయమైన పేరు దానికి. ఓకే, ఈవిడమ్మ ఇవి ఎగ్ అన్నారు చూసారు, అందరు గుండ్రంగా ఉందో బంతిలాగా, అది ఆడ స్త్రీ నుంచి తీస్తారు. అదిగోండి అందరు సూదిలోంచి తీసాం కదా, ఓకే లోన్ ఉంది. ఇప్పుడు తండ్రిలో నుంచి స్పర్మ్ అంటే తండ్రిలో నుంచి శుక్రకణాన్ని తీస్తారు. అదిగోండి తండ్రిలో తోకపురుగు అన్నారు చూసారా, తోకపురుగులాగా ఉంది, దాన్ని కలెక్ట్ చేస్తారు. అప్పుడు ఈ రెండింటిని జాగ్రత్తగా భద్రం చేసి ఉంచి అదిగోండి ఇందాక మనం ఏదైతే చూసామో ఇది బొమ్మలో చూస్తున్నాం, అది ఒరిజినల్గా జరిగింది. ఏమండి
అంటే ఆ గుడ్డులోనికి అమ్మ నుంచి తీసుకొచ్చిన ఆ గుడ్డులోనికి శుక్రకణాన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు దీన్ని? ఏమండి దీన్ని ఏం చేస్తారు? ఇది ఫలనీకరణం బయట నుండి చచ్చిపోదు మళ్ళీ ఇది. దీని వెంటనే ఏం కావాలి? అదిగోండి వెంటనే ఒక అమ్మ కడుపులోనికి దీన్ని పంపించాలి. అది కూడా చూసారు, అమ్మ కడుపులోనికి పంపించారు. అది సొంత అమ్మైనా కావచ్చు, లేదా అద్దెకు దొరికే కడుపు అయిన అమ్మైనా కావచ్చు. అప్పుడు ఆమె 9 మాసాల్లో చూసారు పిల్లని కనేసింది. ఏమండి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇంకొక అద్దె గర్భాన్ని తీసుకొని తమ బిడ్డని ఆమె కడుపులో మోయించి కనేసిన తర్వాత మా తల్లి ఏం చేస్తుంది? అద్దె కడుపు. మనం ఎలాగా మన సొంత ఇల్లు లేదు అనుకోండి, ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? అద్దె ఇల్లు తీసుకుంటాం అండి, సొంత ఇల్లు లేదు. ఏమండి ఇదే జరుగుతుంది. అప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి ఆమె ఇచ్చేస్తుందండి. మీకు అర్థమైంది కదా? క్లియర్గా మీకు అర్థమైంది కదా? ఓకే. కనుక అమ్మలో నుంచి సేకరించిన అండాన్ని, జాగ్రత్తగా వినండి, అమ్మ నుంచి సేకరించిన అండాన్ని, పురుషులలో నుంచి సేకరించిన శుక్రకణాన్ని, ఈ రెండింటినీ కలిపి తిరిగి అమ్మ కడుపులోనికి ప్రవేశపెడతారు. అలా అమ్మ కడుపులోనికి ప్రవేశపెట్టడం వలన ఏం జరుగుతుంది? ఆ తల్లి, ఆ స్త్రీమూర్తి ఎవరైనా కావచ్చు, ఏమండి ఆ స్త్రీమూర్తి ఏమవుతుందంటే చక్కగా ఆమె బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. ఇంకా డాక్టర్ అమ్మ అని చెప్తుంది, ఓకే మనకు అవసరం లేదు, ఓకే నాన్న. కనుక ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటి? శాస్త్రం ఈరోజు తల్లి కడుపులో నుంచి ఈ రెండిటిని అమ్మ తండ్రి నుంచి తల్లి నుంచి సేకరించి ఇంకొక కొత్త స్త్రీ ఆమె గర్భంలోనికి ప్రవేశపెడితే ఆమెకు పెళ్లి కాకపోయినా పర్లేదండి, పెళ్లి కాకపోయినా పర్లేదు. ఆమె గర్భంలోనికి ఇద్దరు వేరు, తల్లి వేరు తండ్రి వేరు, వారిద్దరిలోంచి సేకరించిన అండాన్ని 3వ వ్యక్తి కడుపులోనికి ప్రవేశపెడితే ఆమె గర్భవతి అవుతుందా లేదా? ఇప్పుడు మీరు చూసారు, ఖచ్చితంగా గర్భవతి అవుతుంది. కానీ ఆ బిడ్డ ఎవరి బిడ్డ? కడుపు అయితే ఆవిడదే, ఆవిడే మోసింది 9 మాసాలు. కానీ ఒరిజినల్గా ఆమెలోనే వారిలో ఆ పుట్టిన బిడ్డలో ఉన్న DNA ఎవరిది? అమ్మది, నాన్నది. అంటే ఈవిడ ఏం చేసింది? 9 మాసాలు అద్దెకిచ్చింది ఆమె గర్భం. ఇది మీకు బాగా అర్థమైతే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపడానికి ఏం కావాలి ఆయనకి? తండ్రి కావాలా, తల్లి కావాలా? తల్లి కావాలి. ఒక అద్దెక గర్భం కావాలి. ఎక్కడ అద్దెక గర్భం? అద్దెక గర్భం. అప్పుడు మరియమ్మ ఒక మంచి ఉత్తమురాలుగా కన్య, ఆవిడ మళ్ళా పురుషుని ఎరుగనిది, ఆ కన్య దొరికింది దేవుడికి. వెరీ గుడ్ అమ్మ, నువ్వు చాలా భయభక్తులు కలిగిందని ఉత్తమురాలు అమ్మ నువ్వు. కనుక నీ గర్భం పవిత్రమైనది, ఏ పురుషుడు నీ గర్భంలోనికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. కనుక నా కొడుకు నీ గర్భంలోని ఎదగాలి అనుకుంటున్నాను. కనుక పరిశుద్ధాత్మను పిలిచాడు, నాయన వెంటనే వెళ్ళు, యేసుక్రీస్తు వారిని నీ శక్తితో నింపి వెంటనే ఆమె గర్భంలోనికి నువ్వు ప్రవేశపెట్టాలి అంటే పరలోకం నుంచి డైరెక్ట్గా ఆయన వచ్చి ఎవరి గర్భంలోకి ప్రవేశించాడు? మరియమ్మ గర్భంలోనికి ప్రవేశించాడు. అంటే ఇప్పుడు మరియమ్మ గర్భం ఏం గర్భం అన్నమాట? దేవుడు అద్దెకు తీసుకున్న గర్భము. అద్దె గర్భంగా తండ్రి యొక్క కుమారుని, ఎందుకంటే ఆయన నా కొడుకు, నేను నిన్ను కన్నాను దేవుడు అన్నాడు పరలోకం. ఇందాక మీరు చదివారు కదా ఎబ్రీ పత్రికలో. అక్కడ పరలోకంలో ఒక శక్తిగా విడిపోయిన యేసుప్రభు వారికి భూమి మీదకి రావాలి అంటే ఒక శరీరం కావాలి. కాబట్టి ఆ శరీరంకి ఒక తల్లి కావాలి. కాబట్టి ఆ తల్లిని ఏం చేశారండి? దేవుడు ఏర్పరిచాడు. మరి ఏర్పరిచినప్పుడు ఆమె గర్భవతి అయింది కాబట్టి చెడిపోయిందంటావా? ఏమండి? చెడిపోనక్కరలేదు. పురుషుని ఎరగకుండా కూడా ఈరోజు శాస్త్రం ఒక కన్యక గర్భంలోనికి శుక్రకణాన్ని, అండాన్ని పంపించగలిగితే ఆమె గర్భవతి అవుతుందా లేదా? మీరు చెప్పండి. ఒక కన్యక గర్భవతి అవుతుందా లేదా? ఏమండి కన్యక గర్భవతి అవుతుందా లేదా అనేది మీకు డౌట్ అయితే ఏమండి గూగుల్లో మీరు కొట్టండి. ఇదిగో నేను ఓపెన్ చేసి కొట్టాను. ఏం కొట్టాను? సైన్స్ కదా, శాస్త్రం. శాస్త్రం ఎంతవరకు నిజమో అనేది కూడా మనం ఆలోచించాలి కదా. ఏమండి ఏదో బైబిల్లో ఉంది కాబట్టి బైబిల్ గొప్పదని మనం అనుకోకుండా, ఏమండి ఇక్కడ ఏం కనబడుతుంది? నేనేం కొట్టాను చూసారా? నేనేం కొట్టాను తెలుసా అండి? కెన్ అ వర్జిన్ గివ్ బర్త్ టు అ చైల్డ్? అంటే ఒక కన్యక బిడ్డకు జన్మను ఇవ్వగలదా అని కొడితే ది ఆన్సర్ ఈజ్ ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? YES అంటే ఎస్, ఒక కన్య గర్భవతి కాగలదు అని ఈరోజు శాస్త్రం
ఒప్పుకుంది. ఒప్పుకోవడమే కాదండి, ఇదిగోండి కెనక్ కొట్టండి, మళ్ళీ ఇంకోసారి కొట్టండి. ఎస్ ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ ఇది నిజంగా జరిగిందా ఎక్కడైనా అని అనుకుంటే ఓకే, ఇప్పుడు చూడండి జరిగిన ఒక వాస్తవాన్ని మీకు చూపిస్తున్నాను. ఏంటది? ఏమండి, 25 బ్రిటిష్ విమెన్, చదువుతున్నాడు చూడండి, 25 మంది బ్రిటన్ దేశానికి చెందిన మహిళలు, కన్యలు హ్యావ్ సాట్ ఐవీఎఫ్. ఇందాక చెప్పాను చూసారా, ఇదేనండి ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారటండి. ఎంతమంది ఇక్కడ నంబర్ ఉంది? 25 మంది. బ్రిటిష్, మరి జ్ఞానంలో పెద్దది కదండి, ప్రపంచానంతా పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ దేశంలో, బ్రిటన్ దేశంలో 25 మంది కన్యలు పురుషుని ఎరుగకుండా, ఏమండి వర్జిన్ బర్త్ అని చూడండి, వర్జిన్ బర్త్ అంటే ఏంటి? ఏమండి వర్జిన్ బర్త్ అంటే ఒకవేళ మీకు అర్థం కాలేదో లేదో, ఏమంటే ఒకసారి దీని ట్రాన్స్లేషన్ కూడా నేను మీకు చేసి పెడతాను. ఏమండి ఒకవేళ ట్రాన్స్లేట్ అయితే గొప్ప విషయం. ఇంతకీ వర్జిన్ బర్త్ అంటే ఏమనుకున్నారు? కన్యక కనటం, కన్యక ప్రసవించటం. అవునండి, కన్యక ప్రసవించటం అంటే డాక్టర్లు ఏం చేశారటండి? బ్రిటిష్ ఉమెన్ 25 మందిని బ్రిటిష్ దేశంలో ఐవీఎఫ్ ద్వారా ఉమెన్, ఇంకా పైన చూసారా, ఇది చదువుతున్నాను నేను, ఉమెన్ హూ హ్యావ్ నెవర్ హ్యాడ్ సెక్స్ అంటున్నాడు చూడండి. అంటే వీళ్ళు ఎప్పుడు ఎవరితోనూ సంభోగం చెయ్యలేదు, ఏ పురుషుడు వాళ్ళను కలవలేదు, వాళ్ళు ప్యూర్ కన్యలు. అలా కన్యలుగా ఉన్న 25 మందిని బ్రిటిష్ వాళ్ళు గర్భవతులు చేశారట. ఎలా? ఈ ఐవీఎఫ్ ద్వారా. ఏమండి, మనిషే కన్యకలను గర్భవతి ఇప్పుడు చెయ్యగలగా లేనిది 2000 సంవత్సరాల క్రితం మనుష్యులను కన్న ఒక మహాశక్తి అయిన దేవుడు కన్యను గర్భవతి చెయ్యలేడా? నా సూటి సమాధానం, నా ప్రశ్న. కన్య కనగలదా? కన్యటండి, కనేసిందటండి. ఇదంతా పెద్ద అవాక్కండి, చవాక్కండి అని తప్పుడు కోతలో కూసే ఈ ప్రపంచం, ఆఫ్టర్ ఆల్ ఇండియాలోని ఈ దౌర్భాగ్యులంతటి వాళ్ళు, ఈ నీచులంతటి వాళ్ళు, ఒరే కన్య కనగలదురా, కన్య గర్భం ద్వారా శిశువు జన్మించగలడురా అని శాస్త్రవేత్తలు నిరూపించారా ప్రపంచంలో. నువ్వేంటిరా జరగదు, బైబిల్లో ఏదో వీళ్ళు సొంతగా రాసేసుకున్నారు, ఇది ఎక్కడైనా జరిగిందా? కాదు, జరుగుతుంది. నువ్వు నమ్మవు అంటే నీ ప్రాక్టికల్ గా రా, నేను తీసుకెళ్తాను బ్రిటన్ దేశం, మళ్ళా టికెట్లు, మళ్ళా వేసా, మళ్ళీ అక్కడికి నీకు వాయింపు ఆమదం గ్యారంటీ. నువ్వు వస్తే నీకు సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. ఇప్పుడు కేవలం అక్షరాలు మాత్రమే చూపించాను, నువ్వు వచ్చా అనుకో ప్రాక్టికల్గా చూపిస్తాను నీకు మొదటి నుంచి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు కన్య గర్భాన్న పుట్టాడు అనేది బైబిల్లో రాయబడిన నిజం, వాస్తవం. ఇది యథార్థమా అపార్థమా? మీరు చెప్పండి ఇప్పుడు. యథార్థం అని మన బైబిల్లో ఉందని మనం చెప్పేసుకున్నామా? సైన్స్ని బట్టి చెప్పామా? ఈ రోజు మనిషి బైబిల్ని అంగీకరించకపోయినా, ఏ సన్నాసైనా, ఏ తలకమాసిన వాడైనా సైన్స్ని అంగీకరించి తీరాలి. మరి దాన్ని అంగీకరిస్తే వాళ్లే 25 మంది కన్యలను గర్భవతులు చేశారు. 25 మంది గర్భవతులకు మనిషి కన్యగా ఏమంటే గర్భవతులు చేయగలేదు, దేవుడు చేయలేడా ఒక్క మరియమ్మ కన్యని? ఒరే నీకంటే గొప్పోడురా దేవుడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయనే జ్ఞాన రహస్యములను మీకు తెలియజేస్తే మంచిది, మీకు మేలు. ఆయన జ్ఞానం నీ యోచనకు మించిందిరా. నిన్నగాక మున్నరా వచ్చే సూది పట్టుకుని ఐవీఎఫ్ అన్నారే. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఐవీఎఫ్ చేసి చూపించాడు రా. 2000 సంవత్సరాల క్రితం ఐవీఎఫ్ అన్న దాన్ని దేవుడు చేసి బైబిల్లో యేసుప్రభు పుట్టుకలో చూపించాడు ఈ ప్రపంచానికి. ఎవడు యేసుప్రభు పుట్టుకను తప్పు అనే మొనగాడు ఎవడు లేడు, ఒకవేళ రాడు. అందుకే నేను అన్నాను కదా, ఎవడైనా ఒకవేళ నిజంగా బైబిల్ తప్పు అని అంటే ఒరే సంతకం పెట్టరా సన్నాసి, ముందు సంతకం పెట్టాలి నువ్వు. ఎందుకంటే నిజం మనం నిరూపించిన తర్వాత అబ్బాయి ఒట్టు తీసి గట్టు మీద వేసి నేను అనలేదండి అని పారిపోతారు. ఇలాంటి పిరికి పందలందరూ పారిపోకుండా ఉండాలి అంటే సంతకాలు పెట్టించి ఒప్పించి బైబిల్ నిజంగా దైవ గ్రంథం అని ఒప్పించి అందరి మధ్యన ఈ దౌర్భాగ్యులకు బాప్తీసం ఇవ్వాలి. అవునా కదా? అవును. కనుక బైబిల్ ఎప్పటికీ నిజమైన
దైవ గ్రంథం, శాస్త్రాతీతమైన గ్రంథం. ఆఫ్టర్ ఆల్ సైన్స్ కన్నా కోట్ల రెట్లు గొప్పది బైబిల్. ఒరే బైబిల్ నుంచే సైన్స్ పుట్టిందిరా. బైబిలే సైన్స్కి ఆధారం. అది తెలియదు వీళ్ళకి. ఇంకా నేను చెప్పింది కోటిలో ఒకటి చెప్పాను మీకు, కోటిలో ఒకటి. ఇంకా ఎలాంటివి ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? చాలా చాలా ఉన్నాయి. ఒకవేళ ఎవడైనా తొందరపడి పర్లేదండి ఏదో విధంగా బైబిల్ తప్పుడు గ్రంథం నిరూపించేద్దామని తొందరపడి వచ్చాడో ఆడిని బలి పశువు చేసేస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా ఒప్పించి యేసుక్రీస్తు దాసుడుగా వాడిని ఒప్పించి మార్చేస్తాను. ఎందుకంత ధైర్యంగా చెప్తున్నాడో తెలుసా? శాస్త్రాన్ని బట్టి కాదండి, మనిషి రాసిన సైన్స్ బట్టి కాదండి, బైబిల్ దైవ గ్రంథం అది. కనుక యేసుప్రభు పుట్టుకలోని అపార్థాలు యథార్థాలు తెలుసుకోరా? కన్య కట్టండి, కనేసిందటండి, యోసేపుతో సంబంధం లేకుండానే పుట్టేశాడటండి. ఎన్ని మాటలు మాట్లాడిందండి ఈ సమాజం. ఇక మీదట మాట్లాడనివ్వను, ఇక మీదట ఎవడో మాట్లాడడానికి ఒప్పుకోను. మాట్లాడితే ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిన్ను ఒప్పించే జ్ఞానం నా దగ్గర ఉంది. అది దేవుని జ్ఞానం, నా జ్ఞానం కాదు. అది ఆ జ్ఞానం నాది కాదు. నేను కూడా బైబిల్ చదివి నేర్చుకున్నా ఇవన్నీ. అంటే ఈరోజు బైబిల్ ఎంత గొప్ప దైవ గ్రంథం. నిజంగా అలాంటి గ్రంథాన్ని కలిగినందుకు అదృష్టవంతులరా మీరంతా. దాన్ని నెత్తిన పెట్టుకోవాలరా ఈ గ్రంథాన్ని. మనిషి ఇప్పుడు కాదు కదా, కొన్ని వందల కోట్ల సంవత్సరాలు గడిచినా ఇది తప్పు అని నిరూపించలేడు. అదే బైబిల్కున్న గొప్పతనం. ఓకే, ఎంత అయిపోయింది. రేపు మరిన్ని బైబిల్లోని అపార్థాలు యథార్థాలు తెలుసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ కుమారుని జన్మలో ఎన్నో సూచనలు చేశారు, ఎన్నో గొప్ప రహస్యాలను ఈ ప్రపంచానికి మీరు నేర్పించారు. అది ఎరుగని మానవ సమాజం వెర్రి కోతలు కూస్తుంది, పిచ్చి కేకలు వేస్తుంది. వాళ్ళ పీచ మనచడానికి అందుకే ఈ తరంలో మమ్మల్ని పుట్టించారు. అలాంటి దుర్మార్గులందరినీ బైబిల్ యొక్క విశిష్టత ఏంటో అనేది ప్రకటించడానికి నీ దాసులుగా మా కొదువుగా ఉన్న జ్ఞానాన్ని ప్రసాదించండి నాయన. ఈ పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం మరిన్ని విషయాలను తెలుసుకోగలుగుటకు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అద్భుతం.